హాయ్ ఫ్రెండ్స్! మళ్ళీ వచ్చాను. ఎందుకు అనంటే, నేను మీకు చెప్పాను గదా! ఇప్పుడే నా ఐటెమ్ కోసం గోండ్ కతీరా ఐటెమ్ కోసం నేను చెప్పాను గదా! సో, నేనేమనుకుంటున్నానంటే ఒకటి లాంగ్ వీడియో పెడతాననుకున్నాను కదా! ఆ గోండ్ కతీరాని నేను నా హోమ్ ఫేషియల్‌గా కూడా నేను యూజ్ చేస్తాననమాట అది. సరే మీరు కూడా యూజ్ చేయాలి దీన్ని. నేనెలా యూజ్ చేస్తానో మీరు కూడా యూజ్ చేయండి. అసలు నెక్స్ట్ డే మీరు నేను చెప్పిన విధం చెప్తున్నాను గదండీ! నేను చేసే ప్రతి ఐటెము కుకింగ్ అయినా, ఇది అయినా మీకు బావుంటుంది. నేను పక్కా చెప్తున్నా రాసిస్తా. ఇట్ వర్క్స్ వెరీ వండర్స్ ఆన్ యువర్ స్కిన్. సో, నేనెందుకు మీకు వచ్చి చెప్తున్నానంటే, యాక్చువల్లీ అది ఎలా యూజ్ చేయాలి? ఫేస్‌కి, హోమ్ ఫేషియల్‌కి గోండ్ కతీరా అనేది ఎలా యూజ్ చేయాలి? ఆ విధంగా నేను చెప్తాననమాట. సో, మనకి ఏమేం ఐటెమ్స్ కావాలో ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నప్పుడు మీకు చెప్తాననమాట. ఎలా యూజ్ చేయాలి? ఎలా వాడాలి? ఎలా దాన్ని ఆహ్, అన్నీ సోక్ చేసుకుంటూ మన ఫేస్‌కి పెట్టుకోవడము, ఎలా చేయాలో అవన్నీ మీకు చెప్తాను. సో, దానికి ఫస్ట్ మనకి ఇది కాల్డ్ నేను పొటాటో ఫేషియల్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ పొటాటో ఫేషియల్. ఈ పొటాటో ఫేషియల్ మీరు చేసుకోండి. ఏ స్కిన్‌కైనా సూట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిర్‌నెస్ వస్తుంది. స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దాంట్లో ఐటెమ్ మనము ఒకటి ఇప్పుడు నేను ఒక ఐటెమ్ రివీల్ చేశాను గదా! గోండ్ కతీరా స్పెషల్ ఐటెమ్. ఆ స్పెషల్ ఐటెమ్‌తో నేను ఈ పొటాటో యూజ్ చేసి నేను చేస్తాను. చాలా బావుంటుందండి. మీరు అసలు వావ్! అని అంటారు. నెక్స్ట్ డే యూ ఫీల్ బెటర్. యూ ఫీల్ గ్లోనెస్ ఇన్ యువర్ స్కిన్ అనమాట. సో, నేను అందుకే మీకు చూపియాలనుకుంటున్నాను. చూడండి అండ్ ట్రై చేయండి. అది కూడా ట్రై చేయండి. నేను చేసుకునే హోమ్ ఫేషియల్ ట్రై చేయండి. జనరల్‌గా నేను పార్లర్స్‌కి వెళ్ళనండి. అస్సలు వెళ్ళను. ఒకప్పుడెప్పుడో చాలా ముందు అంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేనెళ్ళేదాన్ని. కానీ కరోనా తర్వాత అన్నీ బంద్ జేశానండి. అనిపిచ్చిందనమాట. కరోనా వచ్చాక ఇంకా ఇంతేనా పార్లర్స్‌కి బందా అన్నట్టు అనిపిచ్చింది. సో, నేను బంద్ జేశాను. పార్లర్సే బంద్ జేశాను నేను. వెళ్ళను గూడా. హెయిర్ కూడా నేనే కట్ చేసుకుంటానండి. ప్లస్ హెయిర్‌కి గూడా మీకు చూపిచ్చాను. నా ఫ్లాక్స్ సీడ్ జెల్ అది యూజ్ చేయండి. అది కూడా బావుంటుందండి. హెనాలో నేను ఇచ్చాను గదా! సో, హెనాలో ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలని గూడా మీకు వీడియో పెట్టాను. అది కూడా చూడండి. ప్లస్ కామెంట్ చేయండి. ఇంకోటి ఈ ఇది పొటాటో నాకంటే ఎంత చెప్పాలంటే ఎంత హాయి అనిపిస్తుందంటే, మంచిగా అనిపిస్తుందంటే, నేను నా సపోర్టర్స్‌కి, నా ఫ్రెండ్స్‌కి నేను రివీల్ చేస్తున్నాను నా హోమ్ ఫేషియల్. ఇది నేను పొటాటో ఫేషియల్ అండి. నేను ఎవ్రీ వీక్ ఇది చేసుకుంటూ ఉంటాను. చాలా బావుంటదండి. అసలు రియల్‌గా సూపర్ అండి. ఇగ చెప్పొద్దు. చెప్పాను గదా! స్కిన్ హెల్త్ అంటే స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. వాట్ యూ టేక్ ఇన్‌సైడ్ ఇట్స్ స్కిన్ హైడ్రేటింగ్. వాట్ యూ అప్లై అప్పర్ ఆన్ యువర్ స్కిన్ దట్ ఆల్సో హైడ్రేట్స్. దట్ గివ్స్ ద గ్లో ఆన్ యువర్ స్కిన్ అనమాట. సో, పొటాటో ఫస్ట్ నేను కావాలి. సో, దిస్ ఈస్ కాల్డ్ నేనొక్కటి ఏం పెట్టానంటే దీనికి పొటాటో ఫేషియల్ అని పెట్టేసా. ఎందుకంటే నేను పొటాటో ఎక్కువ యూజ్ చేస్తా దీంట్లో. పొటాటో, గోండ్ కతీరా అదర్ థింగ్స్ ఆర్ దేర్. నేను వీడియో ముందు వెళ్తుంటే నేను వీడియోలో మీకు చెప్తాననమాట. ఏమేమి ఐటెమ్ మనం యూజ్ చేయాలని. ఇది. సో, చలో స్టార్ట్ చేద్దామా? అన్ని ఇంగ్రీడియెంట్స్ చెప్తాను. ఎలా చేయాలో చెప్తాను. ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. అన్నీ చూడండి. తర్వాత మీరు నాకు కమెంట్ చేయాలి. ప్లీజ్. కమెంట్ చేస్తే నాకింకా ధైర్యం వస్తుంది. అరేయ్! నా సపోర్టర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు కామెంట్ చేస్తున్నారు అని నాకు ధైర్యం వస్తుంది. సో, ప్లీజ్ అండి. ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా ముందు కూడా తీసుకొస్తారని అనుకుంటున్నాను. సో, ఈ ఫేషియల్ తప్పకుండా చేసుకోండి. తర్వాత నాకు చెప్పండి ఎలా ఉందో అని. ఓకేనా? చలో ఫ్రెండ్స్ మరి చేసుకుందామా ఫేషియల్? నేను ఎవ్రీ వీకెండ్ చేసుకుంటానండి. బావుంటుంది. చలో వీల్ ఆల్సో డూ. చేసుకోండి కంపల్సరీ. ఎందుకు ఫేషియల్‌కి పార్లర్‌లో డబ్బులు ఎందుకు వేస్ట్? అని అనుకుంటున్నాను నేను మాత్రం. ఎందుకంటే టైం తీసుకొని, చేసుకొని మన స్కిన్‌కి రొటీన్‌గా మనం చేసుకుంటే స్కిన్ కూడా బావుంటుంది కదండీ! సో, దట్స్ వాట్ నేనేమంటుందంటే ఫేషియల్ చేసుకోండి ఇంట్లో డబ్బులు బచాయించుకోండి. అదొక్కటి నేను చెప్తానండి. టైం తీసుకోండి. మీ స్కిన్ కేర్‌కి మీరు టైం తీసుకోరా అండి? సో, టైం తీసుకోండి మీ స్కిన్‌కి చేసుకోండి. ఓకేనా? పొటాటో ఇట్స్ మిరాకిల్ ఐటెమ్. ఆల్వేస్ ఇది మన ప్యాక్స్‌లో గూడా పేస్ట్ చేసి మన ప్యాక్స్‌లో గూడా యూజ్ చేసుకోవచ్చండి. డిఫరెంట్ ప్యాక్స్‌లో యూజ్ చేసుకోవచ్చు.
దీంట్లో ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో దెన్ వన్ ఆఫ్ ద ఐటమ్ ఏంటంటే గోంద్ కతీరా. ఇది దిస్ ఇస్ మై ఓన్ థింకింగ్ అండి. దిస్ ఇస్ మై ఓన్ థింకింగ్. గోంద్ కతీరా వేసి చూద్దాము, ఎలా ఉంటుందో చూద్దాము అన్నట్టు దీంట్లో వేసి చూసి ట్రై చేశారండి. వావ్ అండి, సూపర్బ్ అండి. ఇట్స్ రియల్లీ మేక్స్ మిరాకల్స్ ఆన్ యువర్ స్కిన్. ఓకే, ట్రై చేయండి. చలో మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టార్ట్ అయిద్దామా? సో నేను ఈరోజు చూపిస్తుంది మీకు పొటాటో ఫేషియల్. నేను ఎవ్రీ టైం నేను ఇంట్లో ఎవ్రీ వీక్ నేను చేసుకుంటానండి. ఇది ఇంట్లో చేసుకుంటాను. దిస్ ఇస్ మై ఓన్ ఇన్వెంటెడ్ క్రియేటివ్ అనుకోండి, బట్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండి. ఫస్ట్ నేను ఒక ఓల్డ్ నైటీ వేసేసుకున్నానండి, పైనకి జుట్టు పైన పెట్టేసుకున్నాను. సో మనము ఇప్పుడు పార్లర్లో వెళ్తే అలా టవల్స్ పెట్టేస్తారు కదా మనకి కవరింగ్, అలా కవరింగ్ పెట్టేసుకున్నాను. టవల్స్ అంటే టవల్ చూడండి, ఓల్డ్ నైటీ వేసుకున్నాను, మళ్ళీ కవర్ చేసుకున్నాను విత్ ఓకే నా నైటీ అలా కవర్ చేసుకున్నాను. ఫస్ట్ మనము దీంట్లో చేసేది అంతా హెయిర్ కరెక్ట్గా పొజిషన్లో పెట్టేసుకుంటే మనము హెయిర్ రబ్ చేసుకున్నప్పుడు, ఫేస్ రబ్ చేసుకున్నప్పుడు, ట్యాన్ రిమూవ్ చేసుకున్నప్పుడు మనకి హెయిర్ మధ్యలో రాదు. సో అందుకే ఫస్ట్ క్లిప్స్ పెట్టుకొని సెట్ చేసేసుకోండి చక్కగా. ఓకేనా ఫ్రెండ్స్, నేను మాత్రం ఎవ్రీ వీక్ చేసుకుంటానండి. సూపర్ రిజల్ట్స్ వస్తాయి. ప్లీజ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కమెంట్ చేయాలి, మళ్ళీ చేసుకోవాలి, చాలా బాగుందని చెప్పాలి. ఇది అండి. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను అన్నీ సెట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని తీసుకునేది ట్యాన్ రిమూవర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను నేచర్స్ వాళ్ళది లాక్టోకా యూస్ చేస్తాను. నేచర్స్ వాళ్ళది ట్యాన్ రిమూవర్ అండి, బాగుంటుంది. నేను ఎప్పుడు ఇదే యూస్ చేస్తాను. ఒక 15 minutes పెట్టుకోవాలి మనం యాక్చువల్లీ. ఫ్రెండ్స్, ఇది మీరు చేసుకోండి, చేసి నాకు చెప్పండి. ఇది పొటాటో ఫేషియల్ అనేది నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. ఓకేనా, ఆ ఇంగ్రీడియంట్ చాలా ఫేస్ పైన అయితే గ్లో తీసుకొస్తుందండి. ఫేషియల్కి మనకి ఎప్పుడు నెక్స్ట్ డే చాలా గ్లో ఉంటుంది కదండి. సో ఇది కూడా అలానే నేను ఇంట్లో చేసుకుంటాను ఫ్రెండ్స్. పార్లర్ అయితే నేను ఎప్పుడో కోవిడ్ టైంలోనే బంద్ చేశానండి. సో నేను ఇంట్లో అనుకున్నాను, ఇంట్లో చేసుకుంటే బెస్ట్ కదా. కోవిడ్ అనేది మనం ఇంట్లో ఎన్నో చేసుకునేది మనకు నేర్పించిందండి. సో ఇది కూడా నాకు కాస్త నచ్చింది, ఇంట్లో చేసుకోవడము, మళ్ళీ ఆల్ హోమ్లీ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవడము చాలా నచ్చిందండి. రిజల్ట్స్ కూడా చాలా బాగుంది. ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. నేను పార్లర్ పోవట్లేదని నేను రిగ్రెట్ అవ్వట్లేదండి. సో ఇది నేను నా బ్యూటీది, నా యాక్చువల్లీ బ్యూటీ ఫేషియల్ అనమాట ఇది. నేను ఎక్కువ ఇదే యూస్ చేస్తాను. అప్పుడప్పుడు క్యారెట్ ఫేషియల్స్ అవి ఇంకా బీట్రూట్ ఫేషియల్, పపాయ ఫేషియల్ కూడా చేసుకుంటాను, బనానా కూడా చేసుకుంటాను. కానీ అన్నిటికంటే ఎక్కువ నాకు ఇది పొటాటో చాలా నచ్చిందండి ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్ లుక్ ఇస్తుంది, అన్నీ ఇస్తాయి ఫ్రెష్ లుక్. కానీ ఇది ఏంటో, ఎందుకంటే దీంట్లో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కలిపాను. సో ఆ ఇంగ్రీడియంట్ మీకు చెప్పాను కదా, అది గోంద్ కతీరా అండి. సో ఆ గోంద్ కతీరా వల్లనే ఫేస్ మాత్రము ఎంత హైడ్రేటెడ్గా, ఎంత ఫ్రెష్గా, ఎంత నీట్గా అనిపిస్తుంది తెలుసా. సో ఇది పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక 15 minutes వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను బ్యాగ్ కూడా పెట్టుకుంటాను నా ఓన్గానే, ఎవరు హెల్ప్ లేదు ఫ్రెండ్స్, నేనే నా ఓన్గా పెట్టేసుకుంటాను ఇది. ఓకేనా, సో బ్యాగ్ కూడా పెట్టుకున్నాను, భయపడకండి. సో ఇప్పుడు ఇలానే పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. నేను మన వెట్ స్మాల్ టాల్తో నేను క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇది క్లీన్ చేసేసుకోవాలి. సో నేను మీకు కుకింగ్ ఎలా చెప్తున్నానో ఇది కూడా చెప్తున్నాను. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, నేను చెప్పినందుకైనా ట్రై చేయండి. ఇది ప్లీజ్ నేను చెప్తున్నాను కదా, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తోని నేను చేసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు చెప్తున్నాను. మీరు కూడా తప్పక చేసుకోండి. కొద్దిగా మన ఫేస్కి, మన బ్యూటీకి కూడా కొద్దిగా టైం ఇవ్వాలి ఫ్రెండ్స్ మనము. సో అది నేను ఇంట్లోనే ఇస్తాను, పార్లర్లో కాకుండా. సో ఫ్రెండ్స్, మనది ట్యాన్ రిమూవ్ అయిపోయింది. సో చూసారా, చక్కగా నీట్గా అయింది కదా ఫేస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనమాట నా స్టోరీ.
సో నెక్స్ట్ మీకు చెప్తానంటే నేను ఎలా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానో మీరు కూడా అలానే చేసుకోండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నాను, 100% చెప్తున్నాను. యూ విల్ బీ థ్యాంకింగ్ మీ. నెక్స్ట్ నేను అలోవెరా జెల్, మీరు కూడా ఏదైనా అలోవెరా జెల్ తీసుకోండి. మనము ఎందుకంటే ఇప్పుడే ట్యాన్ రిమూవ్ చేసాం కదా, మనం ఫేస్కి కూడా పెట్టుకోవాలి. కొద్దిగా అలా పెట్టుకొని ఫేస్కి రబ్ చేయాలి ఫ్రెండ్స్. అది రబ్ చేసి బాగుంటుంది, రబ్ చేసి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అలా పెట్టుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో అలా రుద్దేసుకొని, చక్కగా రుద్దేసుకొని, మంచిగా రుద్దేసుకొని ఫ్రెండ్స్ అలా ఉండాలి. ఓకేనా? కాసేపు అలా ఉండాలి టక్ కానీ, అంటే ఫేషియల్ ముందు మనము అలా కొద్దిగా ట్యాన్ రిమూవ్ చేసాం కదా, అలా పెట్టేసుకొని చక్కగా అంత రుద్దేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కటి చెప్తున్నది అంటే ఫేస్ నెక్ కంపల్సరీ 2 మనము కవర్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫేస్ ఒకటి నెక్ ఒకటి కాకుండా 2 ఉండాలి. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇప్పుడు మేము చెప్తాను. చలో, 1 పొటాటో తీసుకోండి. దీంట్లో చూస్తున్నారా, గోన్ కతేరా. ఓకేనా ఫ్రెండ్స్? 1 మీడియం పొటాటో, చిన్నదైతే మరీ చిన్న అయితే 2 తీసుకోండి, మీడియం పొటాటో తీసుకోండి. ఓకేనా? ఇది నేను ఇప్పుడు దీంట్లో వేస్తాను గోన్ కతీరా. ఓకేనా ఫ్రెండ్స్? నేను మన టీ స్పూన్తో ఒక 1.5 స్పూన్ 2 స్పూన్స్ వేసినా ఇబ్బందే లేదు. నా పొటాటోకు నాకు సరిపోయింది అది అనమాట. సో ఇది ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో, పువ్వులా ఉంది గోన్ కతీరా. సో ఇది మనం కాస్తంత పాలు, ఇది నేనే ఇన్వెంట్ చేస్తున్నాను అనుకోండి. ఇలా చేసుకుంటే బాగుంటుందని నేను ఒక్కొక్కటి ఇంట్లో అది ఇది ట్రై చేస్తుంటా కదా, ఇది కూడా చేసుకుంటే బాగుంటుంది. పాలు పోస్తే బాగుంటుంది, మనకి ఇంకా చిక్కదనం వస్తుంది, పాలు బాగా బాగుంటాయి ఫేస్ కని. చూసారా ఫ్రెండ్స్ ఎంత థిక్గా ఎంత చక్కగా ఉంది. అసలు అది చూస్తేనే భలే అనిపిస్తుంది ఫ్రెండ్స్, మీకు తెలీదు అసలు. చాలా బాగా అనిపిస్తుంది, ఎప్పుడు ఫేస్ పెట్టుకోవాలనిపిస్తుంది. నేను ఇప్పుడు కటోర్లో మన రైస్ ఫ్లోర్ తీసుకున్నా ఫ్రెండ్స్. నేను ఒక 1.5 స్పూను టీ స్పూను నేను తీసుకున్నాను. నా ఫేస్కి తగ్గట్టు స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఫేషియల్లో మనం ట్యాన్ రిమూవ్ చేసుకున్నాము, ఇప్పుడు స్క్రబ్ చేసుకోవాలి. సో నేను ఆ కటోర్లో వేసుకున్న రైస్ ఫ్లోర్లో ఇది రుబ్బుకున్నాను కదా, మొత్తము నేను గ్రైండ్ చేసుకున్నాను కదా, గోన్ కతీరా, పొటాటో అండ్ మిల్క్. ఆ మిక్స్చర్ నేను కలుపుతున్నా ఫ్రెండ్స్. అది చక్కగా కలుపుకొని క్రీమిష్ టైప్గా కలుపుకొని మనము ఫేస్కి దీన్ని స్క్రబ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? కలుపుకున్న చూడండి, మొత్తం కలుపుకుంటున్నాను, చక్కగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. నిమిషాల్లో కలుపుకుంటుంది. అది కలుపుతుంటే ఎంతో క్రీమీ అనిపిస్తుంది చూడండి. చూస్తున్నారా ఫ్రెండ్స్? బాగుంది కదా. సో స్క్రబ్ చేసేది రైస్ ఫ్లోర్ మన ఫేస్కి భలే బాగుంటుంది. నెక్స్ట్ మనము అంటే స్క్రబ్ చేసేది మీకు ఎలానో చూపిస్తాను తర్వాత. అంతకుముందు మనం ఏం చేయాలంటే ఒక కటోరా తీసుకొని అలోవెరా జెల్ ఎందుకు మీకు ఇది ఫస్ట్ ఆ స్టెప్, సెకండ్ ఈ స్టెప్ ఎందుకు చేసుకోండి అంటున్నంటే, ఇది మనం కాస్త వేసి రెడీ పెట్టుకుంటే దాంట్లో వేసుకున్న మనము ఆయిల్స్ ఉంటాయి కదా, అవి చక్కగా బాగుంటాయి. సో ఈ 3 ఆయిల్స్ ఫ్రెండ్స్, నాది ఒకటి క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇంకా ఆల్మండ్ ఆయిల్. అది నా 3 ఆయిల్స్ ఫ్రెండ్స్ ఫేస్కి. ఇంకోటి విటమిన్ ఈ క్యాప్సూల్. సో ఇది వేసేసి నేను చక్కగా కలిపి అంటే మిక్స్ చేసి మనకు ఒక మిక్స్చర్ రెడీ అయి ఉంటుందన్నమాట. పక్కకు పెట్టుకోవాలి. విటమిన్ ఈ చూసారా ఫ్రెండ్స్, విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసేసాను దీంట్లో, కలిపి పెట్టేసుకోవాలి పక్కకి. ఓకేనా ఫ్రెండ్స్? రెడీగా పెట్టుకోవాలి. చలో ఇప్పుడు రైస్ ఫ్లోర్ స్క్రబ్ నా ఫేస్ పైన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా పెట్టుకోండి సూపర్గా ఫ్రెండ్స్. నేను చేసే స్ట్రోక్స్ ఇవి అంత ఫేషియల్ స్ట్రోక్ కాకుండా మన ఫేస్కి ఎంతో ఫ్రెండ్లీగా ఉండేగా చేస్తాను ఫ్రెండ్స్. నేను చక్కగా అంటే ఏ విధంగా చేసుకోవాలో మన ఫేస్కి ఎలా ఉంటుందో అలా చేసుకున్నాను ఫ్రెండ్స్. సో స్క్రబ్ అనేది మనలో ఉన్న అదేంటి వైట్ హెడ్స్ తీయడానికి, బ్లాక్ హెడ్స్ తీయడానికి మనకి స్క్రబ్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? ఇది ఎక్కువసేపు ఏమీ చేయొద్దు, చాలా స్లోగా చక్కగా ఒక 5 మినిట్స్ చేయాలి ఫ్రెండ్స్.
స్క్రబ్ అనమాట. మన ఫేషియల్లో ట్యాన్ రిమూవర్ అయిపోయింది, ఇప్పుడు స్క్రబ్ అనమాట. ఓకేనా? అలా అలా చేస్తే మనలో ఉన్న వైట్ హెడ్స్ అన్నీ, బ్లాక్ హెడ్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. పక్కగా వెళ్ళిపోతాయి. ఇవి ఎంత నీట్ అవుతుందంటే ఫేస్ అంత నీట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కాస్త ఈ స్క్రబ్ అనేది ఫేస్, నెక్, బ్యాక్ ఎంత మీరు మీ నెక్ బ్యాక్ ఎంతవరకు వెళ్తుందో మీరు అలా రబ్ చేసుకుంటూ ఉండాలి ఫేస్. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా? చక్కగా రబ్ చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై చేయండి. ఇట్స్ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ నైస్. మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్ దిస్. స్క్రబ్ మన నోస్ పైన, కింద, చిన్ దగ్గర స్క్రబ్ చేస్తే నెక్ దగ్గర ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది ఫ్రెండ్స్. అసలు స్క్రబ్ చేస్తేనే మొత్తం వెళ్ళిపోతుంది అది, తెలుసా ఫ్రెండ్స్? సో నా స్ట్రోక్స్ మాత్రం పక్కా ఫేషియల్ స్ట్రోక్స్ కాదు, కానీ మన ఫేస్ పైనకి అయితే చాలా ఫ్రెండ్లీ స్ట్రోక్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఈ విధంగా మెల్లిమెల్లిగా స్లోగా నేనంతా స్క్రబ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? స్క్రబ్ చేయండి, తప్పకుండా స్క్రబ్ చేయండి, మర్చిపోకండి. ఇట్స్ వెరీ గుడ్. డూ ఇట్ ఆన్ అవర్ ఓన్. వెరీ గుడ్. ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ లవ్లీ. ట్రై వన్స్ అగైన్. సో ఇప్పుడు మనం ఇది వాష్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలి 5 minutes తర్వాత. చలో వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయింది కదా. స్క్రబ్ అంటేనే అది సూపర్బ్. మీరు అసలు స్క్రబ్కి ఎప్పుడు కూడా షుగర్ వాడతారు, కానీ నాకు షుగర్ కంటే నాకు రైస్ ఫ్లోరే బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. చూసారా? చాలా నీట్గా అయిపోయింది. ఓకేనా? నీట్గా ఉందా ఫ్రెండ్స్? చెప్పండి. సూపర్గా ఉంది కదా. ఐ ఫీల్ నైస్. ఇది చేసుకున్నప్పుడల్లా ఐ ఫీల్ హ్యాపీ. నెక్స్ట్ ఇప్పుడు మనం అలోవెరా జెల్ వేసి పెట్టాం కదా, దాంట్లో ఆయిల్ వేసి పెట్టాం కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే నెక్స్ట్ మన మిక్స్చర్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అదే పొటాటో మిక్స్చర్ దాంట్లో వేసి కలిపేసుకోవాలి. మనం దాంట్లో వేసుకొని చక్కగా చేయితో మనకి ఫేస్ కావాల్సినంత కలపాలి. అది చూస్తారా ఫ్రెండ్స్? 2 కలిపేసేయాలి. అలోవెరా జెల్లో ఈ పొటాటో, గోందకతీర, మిల్క్తో చేసిన మిక్స్చర్ దాంట్లో వేసేసేయాలి. దాంట్లో మన ఆయిల్స్ ఉన్నాయి, విటమిన్ ఈ ఉంది, విచ్ ఇస్ వెరీ మచ్ గుడ్ ఫర్ స్కిన్. ఇది అనేది ఒక్క 10 minutes మనము మంచిగా ఫేస్ పైన రబ్ చేసుకోవాలి. స్ట్రోక్స్ చెప్పాను కదా, నాట్ ఎ ప్రాపర్ స్ట్రోక్స్ బట్ వెరీ ఫ్రెండ్లీ స్ట్రోక్స్ టు ఆ స్కిన్ ఆన్ ఆ ఫేస్. ఓకే అండి? సో మెల్లిగా స్మూత్గా చక్కగా ఎంతో ఓపికతో చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇవన్నీ చేస్తుంటే మా హస్బెండ్ అంటాడు, అమ్మ తల్లి ఫేషియల్ బయటికి వెళ్ళొచ్చు కదా అంటాడు. కానీ ఎందుకో ఫ్రెండ్స్ నాకు అక్కడ చెప్తున్నాను కదా, కోవిడ్ టైంలో వెళ్ళేసి నాకు అసలు అంతసేపు వెయిట్ చేసి మళ్ళీ నా టైం వచ్చే వరకు మళ్ళీ కూర్చొని చేసుకొని ఏంటో నాకు టైం వేస్ట్ అనిపించింది ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఆ టైం గడిపితే అంత అనిపించదు, కానీ అక్కడ ఎందుకో వెళ్ళి టైం వేస్ట్ అనిపించింది. ప్లస్ మధ్యలో కోవిడ్ వచ్చింది, మళ్ళీ అక్కడ అనిపించింది ఇంకా సరేలే ఎందుకులే నేనే ఏదన్నా ట్రై చేసుకుంటా ఇంట్లోనే అనుకొని ఇలా మెల్లిమెల్లిగా కొన్ని ఇంగ్రీడియంట్స్ చూసుకొని చదువుకొని చేస్తూ ఉంటే డిఫరెంట్గా నాకు నాలెడ్జ్ వచ్చి, సో ఈ విధంగా చేస్తే ఏంటి చూసారా ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నానో. ఇలా నాకు వచ్చింది నేను చక్కగా చేస్తున్నాను. మన లిప్ ప్లస్ అండర్ ఐ అంతా మనము నీట్గా చక్కగా స్లోగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎన్ని మినిట్స్ ఫ్రెండ్స్ తెలుసా? 10 minutes. చూసావా? అండర్ ఐ కూడా మెల్లగా ఈ క్రీమ్ పెడుతూ మనం రబ్ చేస్తూ ఉండాలి. మనం ఫేషియల్ చేస్తూ ఉండాలన్నమాట. ఫేస్ రబ్ చేస్తూ ఉండాలి. ఇది నా చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ఐఎమ్ రియలీ ప్రామిసింగ్ దిస్ ఇస్ పక్కా గుడ్ వన్ ఫర్ అవర్ స్కిన్. ఓకేనా? సో మన క్రీమ్ అయిపోయే వరకు మనము 10 minutes దీన్ని మనం చక్కగా ఫేషియల్
చేసుకుంటూ ఉండాలి, రబ్ చేసుకుంటూ ఉండాలి. మనకు వచ్చిన స్ట్రోక్స్తో మనం చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇలా నేను ఓపెన్గా అన్నీ చూస్తారా, నా ఏదో స్ట్రోక్స్ ఏదో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, కానీ బాగుంటాయి ఫ్రెండ్స్. నేను చేసినవి కూడా మీరు చేసుకోండి, ఎట్లయినా చేసుకోండి, నో ప్రాబ్లం, చక్కగా ఉంటుంది. నేను ఎలా చేసినా కూడా అలా కూడా చేయండి. మీకు ఏమైనా స్ట్రోక్స్ తెలిస్తే కూడా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఇవి తెలుసు, ఇవే చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఓవరాల్గా అయితే నేను ఫేస్ ఎక్కువ రబ్ చేసుకుంటూ ఉంటాను. పైన ఫోర్ హెడ్ పైన, ఐస్ పైన, చీక్స్ పైన, నెక్ పైన, నోస్ పైన, చూసారా అక్కడ ఫోర్ హెడ్ పైన అలా చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. సో మీరు కూడా చేసుకోండి, ఇలానే ఈ విధంగా చేసుకోండి. మీకు తెలిసిన స్ట్రోక్స్ ఉంటే కూడా చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. కానీ 10 minutes మనం చేసుకోవాలి తప్పకుండా. మనకున్న మిక్స్చర్, మనం అలోవెరా జెల్ దాంట్లో 3 oils కలిపాను నేను, ప్లస్ విటమిన్ ఈ క్యాప్సూల్ కలిపాను ఫ్రెండ్స్. మళ్ళీ మనం చేసుకున్న మిక్స్చర్ కలిపాను, పొటాటో, గోంకతీర, మిల్క్తో మిక్స్చర్ ఉంది కదా అది కలిపాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఫేస్ అంతా పట్టించేస్తున్నాను మంచిగా, చక్కగా. స్లోగా చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? స్లోగా చేసుకోవాలి, బాగా చేసుకోవాలి, బాగుంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఆ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి నిజంగా ఫ్రెండ్స్, నాకు ఉట్టి పొటాటో ఫేషియల్లే చేసుకునేదాన్ని. నేనే అనుకున్నాను ఇది కలిపితే ఎలా ఉంటుంది, ఏదో చిన్నగా చదివేసి లైక్ హైడ్రేటెడ్గా ఉంటుందని చదివేస్తే ఓకే లెట్ మీ పుట్ లైక్ దిస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా ఉంది. సో మనం అయిపోయే వరకు చేసుకోవాలి ఫ్రెండ్స్. సో డన్, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది వాటర్తో కడుక్కోద్దు ఫ్రెండ్స్, వెట్ టాల్తో మెల్లిగా క్లీన్ చేసుకోవాలి. చిన్న టాల్తో మెల్లిగా క్లీన్ చేసుకోవాలి, గట్టిగా కూడా క్లీన్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, గట్టిగా క్లీన్ చేసుకోవద్దు, మెల్లిగా క్లీన్ చేసుకోవాలి. ఇది అన్నమాట స్టోరీ దీనిది. మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది, అద్దరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అన్నమాట. చక్కగా నీట్గా చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అయిపోయింది ఫ్రెండ్స్, టోటల్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం హాట్ కంప్రెషన్. ఓకేనా ఫ్రెండ్స్, హాట్ కంప్రెషన్ ఏం చేస్తానంటే, స్టవ్ పైన వాటర్ పెట్టేస్తాను చిన్న బౌల్లో, అవి కొద్దిగా వేడిగా అయిపోతాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, నీట్గా అయింది కదా, ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది, ట్రై చేయండి, తప్పకుండా చేయండి. సో ఇప్పుడు నేను వాటర్ బాయిల్ చేశాను. ఈ హాట్ టాల్ అనేది నేను దాన్ని వెట్ చేశాను, హాట్గా ఉంది, కొద్దిగా పొగలు వెళ్తున్నాయి చూడండి. సో ఇది మన వైట్ హెడ్స్ తీయడానికి ఫేస్ ఇప్పుడు మనం స్క్రబ్ చేసాం, మొత్తము ఫేషియల్ చేసాం కదా, ఫస్ట్ స్క్రబ్ చేసాము, ఫేషియల్ చేసాము, అన్నీ చూసుకున్నాం కదా. హాట్ వాటర్తో హాట్ కంప్రెషన్ పెట్టుకోవాలి, దీంతో మనం వైట్ హెడ్స్ తీసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వైట్ హెడ్స్ నాకు ఎక్కువ ఉండే ఫ్రెండ్స్. సో నేను చూసారా, నోస్ పైన హీట్ చేసుకోవాలి, చిన్ పైన ఎక్కడ ఉన్నాయో మీ వైట్ హెడ్స్ ఆడ పెట్టుకోండి. సో ఓవరాల్గా నా హాట్ కంప్రెషన్ చెప్పాను కదా ఫ్రెండ్స్, స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టుకొని ఈ టవల్ అనేది గోరువెచ్చగా, మరీ గోరువెచ్చ కాదు, ఫేస్కి మనకి ఎంత హీట్ అవసరమో అంత పెట్టుకొని చక్కగా అది దాంట్లో తడిపేసి టవల్ మనం ఫేస్కి పెట్టేసుకోవాలి. సో దీంతో పాటు మనం వైట్ హెడ్స్ తీసేసుకోవాలన్నమాట. సో నేనేం చేస్తానంటే, నాకు ఎక్కువ వైట్ హెడ్స్ ఉన్నాయి, సో అలానే తీస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. నా చిన్న కూడా అసలు ఏముండవు వైట్ హెడ్స్, చూస్తున్నారా, చక్కగా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ నోస్ దగ్గర కూడా అలానే ఈజీ స్ట్రోక్స్ ఇలా తీసేస్తే మనకి అక్కడ కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట కదా ఫ్రెండ్స్. బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మీకు ప్యాక్ చూపిస్తాను. ఫేస్కి లాస్ట్ కదా ఫ్రెండ్స్. సో 5 minutes స్క్రబ్ చేసాము, దాని తర్వాత 10 minutes మనము ఫేషియల్ చేసుకున్నాము మన మిక్స్చర్తో. ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్.
సో నేను మీకు ప్యాక్ కూడా చూపించేస్తాను. చలో, ఫస్ట్లో నేను ఆల్రెడీ ఆ మిక్స్చర్ వేసుకున్నాను, కొద్దిగా కర్డ్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ మిక్స్చర్ మన గోంద్ కతీరా పొటాటో మిక్స్చర్ వేసుకొని ముల్తానీ మిట్టి మనకి ఫ్లేవర్స్లో కూడా వస్తుంది. సో నేను నా దగ్గర ప్రస్తుతం పపాయ ముల్తానీ మిట్టి ఉందండి, నేను అదే వేసుకున్నాను. మీరు నార్మల్ ముల్తానీ మిట్టి కూడా వేసుకోవచ్చు. సో నేను ఈ 3 మిక్స్చర్ కలిపేస్తున్నాను. నేను చేసుకుంటుంటే మా బాబు పిలిచాడండి, ఆగ్రా బాబు వస్తున్నా అని చెప్పాను. ఏముండేవంటే పప్పు అని చెప్తున్నాను. ఏం చేద్దాం, డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇది. సో నెక్స్ట్ ఈ మిక్స్చర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, చక్కగా పెట్టేసుకోవాలి. సూపర్గా చెప్పాను కదా, ఈ మిక్స్చర్ మన గోంద్ కతీరా పొటాటో కలిపిన మిక్స్చర్ ప్లస్ ముల్తానీ మిట్టి, కొద్దిగా పెరుగు కూడా భలే ఉంటుందండి స్కిన్ పైన. చాలా నాకు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఇంట్లో చేసుకుంటూ అన్నీ న్యాచురలే ట్రై చేస్తున్నాను, అంతా న్యాచురలే. ఇప్పుడు మనం ఎన్ని రోజులు అయింది ఫ్రెండ్స్ కోవిడ్ వచ్చి, 2021. సో 4-5 ఇయర్స్ నుంచి నేను మాత్రం ఇంట్లోనే వాడుకుంటున్నాను అన్ని ఐటమ్స్. నో గోయింగ్ టు పార్లర్, ఐ డూ ఇట్ ఎట్ హోమ్, ఎవ్రీథింగ్ ఎట్ హోమ్ ఓన్లీ అండి. ఆల్ ట్యాన్ రిమూవింగ్, హెయిర్ మీకు తెలుసా ఫ్రెండ్స్, హెయిర్ కట్ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటా. ఐ వోంట్ గో అవుట్ సైడ్. అలవాటైపోయింది ఫ్రెండ్స్, అంతే. సెల్ఫ్ టేక్ కేర్ చేసుకోవడం అలవాటైపోయింది. ఇంకా అది అన్నమాట. నేను ఏ పెడిక్యూర్ మెనిక్యూర్ అన్నీ ఇంట్లోనే చేసేసుకుంటా. ఇది అన్నమాట నాది బ్యూటీ రెజిమ్ అన్నమాట. చూస్తున్నారా, ఇది ఒక 15 minutes వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. నేను చూసారా, సెమీ డ్రై అయిపోయింది, 15 minutes అయిపోయింది. ఇప్పుడు మనము ఒక వెట్ టాల్తో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఈ టాల్స్ అన్ని చిన్న చిన్న టాల్స్ మనం యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, మళ్ళీ చక్కగా వాష్ చేసేసుకొని మంచిగా నీట్గా డెటాల్లో పెట్టేసుకొని మనం వాష్ చేసుకొని మనం పెట్టుకోవాలి. మళ్ళీ వీక్లీకి రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో తప్పకుండా మన ఈ ఫేషియల్ అయిపోయిన వెంటనే మన టావల్స్ అన్నీ చక్కగా ఉతికేసుకొని ఆరేసుకొని నెక్స్ట్గా యూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము బాగుంటాయి ఫ్రెండ్స్. సో నాకైతే నేను ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్, ఎవ్రీ వీక్ చేసుకుంటాను, టైం తీసుకొని చేసుకుంటాను. నాకు చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ అసలు. ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ డే అసలు ఏమన్నా గ్లో ఉంటుందా ఫ్రెండ్స్? మీరు ఏ పార్టీ అయినా, రేపు అకేషన్ అయినా, రేపు మ్యారేజ్ ఉందనంగా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. బర్త్డే పార్టీ అయినా, చిన్న చిన్న పార్టీస్ అయినా, మ్యారేజెస్ అయినా, అసలు మీ ఫేస్ ఎంత నీట్గా సూపర్ గ్లోయింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. రియల్లీ ఐ మార్క్ ఇట్ అండి, మార్క్ మై వర్డ్స్ అంటారు కదా. సో రియల్లీ నెక్స్ట్ డే యువర్ స్కిన్ విల్ గ్లో. రియల్లీ ఐఎమ్ సేయింగ్ దట్. ఇది ట్రై చేయండి, నేను చెప్పింది మాత్రం తప్పకుండా ట్రై చేయండి, వదిలేయకండి ఫ్రెండ్స్, లైట్ తీసుకోకండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్, రియల్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్. చూసారా, మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, నీట్ అయిపోయింది నా ఫేస్ మాత్రం. నెక్ నేను ఎప్పుడు కూడా ఫేస్కి పెట్టింది నెక్ కూడా పెట్టుకుంటాను ఫ్రెండ్స్, ఓన్లీ ఫేస్కి పెట్టను. నా కింద నెక్ పైన అయినా ఫేస్ పైన అయినా ఒక్కటే మనకి కలర్ ఉండాలి. అది ఎప్పుడు కూడా మీరు ఇంట్లో ఏ చేసుకున్నా కూడా, ఏ ప్యాక్ పెట్టుకున్నా కానీ ఫేస్కి నెక్కి తప్పకుండా పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, డన్, మై ఫేషియల్ ఈజ్ డన్ ఫ్రెండ్స్. ఇది అన్నమాట. బాగుందా ఫ్రెండ్స్? నీట్గా ఉంది ఫ్రెండ్స్, చక్కగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా సమ్మర్లో అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్. వింటర్లో అయితే ఒక షైనింగ్, సమ్మర్లో అయితే మనం కూలింగ్ అనమాట, మనకి నీట్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నీట్గా ఉందా, బాగుందా? ఇక్కడ డార్క్లో చూపిస్తున్నాను నేను మీకు ఫేస్, నెక్స్ట్ మీకు లైట్లో కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మా హస్బెండ్ అయితే మస్తు షైన్ అవుతుంది ఫేస్ అంటాడు. ఒక్కొక్కసారి
నాకు కూడా పెట్టవా అంటాడు, నువ్వేం పెట్టుకుంటావు నాకు పెట్టవా అంటాడు. ఒకసారి పెట్టినా కూడా ఫ్రెండ్స్ దీన్ని ఫేస్ ప్యాకే పెట్టాను నేను మా హస్బెండ్కి కూడా. చూసారా ఫ్రెండ్స్, ఇది లైట్లో మీకు చూపిస్తున్నాను. చాలా నీట్గా అయింది కదా, బాగుంది కదా. మీరు నెక్స్ట్ డే చూడండి, సూపర్గా ఇంకా ఫేస్ అయితే షైనింగ్ అవుతుంది. యు ఆర్ రెడీ ఫర్ అన్ ఒకేషన్ అన్నట్టు ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది కదా ఫ్రెండ్స్, ట్రై చేయండి. I really I'm telling you once again, it's very good, very nice, superb one. Try it. Thank you Andy for watching. Thank you. Try it again.